హలో ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతుంటారు ఏసీఎల్‌కి సర్జరీ అవసరమా? ఎందుకు అవసరం? సో, ఏసీఎల్ అంటే ఇది మనం లాస్ట్ వీడియోలో చూసాం గదా! ఈ థై బోన్ అంటే ఫీమర్‌కి, టిబియాకి మధ్యలో ఉన్న కనెక్షన్. ఏసీఎల్ ఏం చేస్తుంది? మోకాళ్ళను స్టేబుల్‌గా ఉంచుతుంది. ఈ ఏసీఎల్ లేకపోతే మోకాళ్ళు తిరిగిపోతుంది. బ్యాలెన్స్ తప్పుతది. సో, బ్యాలెన్స్ తప్పినప్పుడు మోకాళ్ళకి సర్జరీ అవసరమా? అవసరం. ఎస్పెషల్లీ మీరు యంగ్ ఉంటే, యాక్టివ్ ఉంటే మీకు అవసరం. యూ ఆర్ స్లైట్లీ ఆన్ ద ఓల్డర్ సైడ్, ఇఫ్ యూ ఆర్ లిటిల్ లెస్ యాక్టివ్, అప్పుడు మీరు ఫిజియోథెరపీ అవన్నీ ట్రై చేయాలి. అవన్నిటితో మీ మోకాళ్ళు స్టెబిలిటీ సెట్ అయిపోతే ఇంకా సర్జరీ అవసరం లేదు. కాకపోతే స్టెబిలిటీ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం మేలు. ఎందుకు? ఈ మోకాళ్ళలో మీరు చూస్తారా? ఇవి మెనిస్కస్ అంటాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి ఇవి 2 ఉంటాయి. ఈ మెనిస్కస్ ఏమవుతుంది? మోకాళ్ళు అన్‌స్టేబుల్ ఇలా తిరిగినప్పుడల్లా ఈ మెనిస్కస్ మీద చాలా స్ట్రెయిన్ పడి అవి టేస్తాయి. ఇక్కడ ఈ మోకాళ్ళ బోన్స్‌కి ఇక్కడ కార్టిలేజ్ అని ఉంటుంది. ఈ కార్టిలేజ్ కూడా ఇంజ్యూర్ అవుతుంది. సో, ఏసీఎల్ లేనందుకు ఏమవుతుంది? మీ మోకాళ్ళని మీరు ఇంకెక్కువ డ్యామేజ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్‌కి రావడం అనేది కరెక్ట్ కాదు. సో, తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు మీ మోకాళ్ళు అన్‌స్టేబుల్ ఉంటుందంటే ఖచ్చితంగా అవసరం పడుతుంది. నా అభిప్రాయంలో ఏసీఎల్ టేర్ ఉండి యంగ్ పేషెంట్ ఉంటే సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే ఏసీఎల్ టేర్ ఉందా లేదా తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏసీఎల్ ఇంజ్యూరీ అవ్వాలంటే చాలా సిగ్నిఫికెంట్, చాలా పెద్ద ఇంజ్యూరీ అయ్యి ఉండాలి. మోకాళ్ళలో వాపొస్తుంది. మోకాళ్ళు అన్‌స్టేబుల్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా జస్ట్ ఎంఆర్ఐలో వాళ్ళు ఏదో ఏసీఎల్ స్ట్రెయిన్ లేకపోతే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇంజ్యూరీ మెన్షన్ చేస్తే మీకు సర్జరీ అవసరం లేదు. మోస్ట్ లైక్లీ నీ స్టేబుల్ ఉంటుంది. దానికి ప్రాబ్లమ్ వేరేదేదో ఉంటుంది. అది డయాగ్నోస్ చేయాలి గానీ దానికి ఏసీఎల్ చేపించుకోవడంలో దేర్ ఇస్ నో మీనింగ్.